వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 22,000 లోపల ఒక పీసీ బిల్డ్ వీడియో చేస్తున్న. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలకైతే ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టార్టింగ్లో నేను ఒక పాయింట్ అయితే చెప్పేస్తాను అబ్బాయి, ఏంటంటే ఈ పీసీ బిల్డ్ ఏదైతే ఉందో అందరికీ కాదు, ఎవరైతే బడ్జెట్లా చూసుకుంటారో వాళ్ళకి. అండ్ హార్డ్వేర్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఓల్డ్ హార్డ్వేర్ అయితే దీంట్లో యూజ్ చేయబోతున్నాను, ఏమనుకోకండి. ముందే డిస్క్లైమర్ అయితే యాడ్ చేసిన. పీసీ బిల్డ్కి ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇంటెల్ వాళ్ళది కోర్ i5 4670 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చిన బై. సో ఇది యూజ్డ్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఈ పీసీ బిల్డ్లో చూపించే లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయి. అండ్ ఈ పీసీ బిల్డ్ వచ్చేసరికి బేసిక్ యూస్కి ఎవరైతే తక్కువ బడ్జెట్లు ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ కోసం ఈ పీసీ బిల్డ్ వీడియో అయితే తీసుకొచ్చిన బై. అండ్ ఫస్ట్ చూసుకుంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో 4 కోర్స్తో పాటు వస్తుంది అండ్ 4 థ్రెడ్స్తో పాటు వస్తుంది వితౌట్ హైపర్ థ్రెడింగ్ అనమాట. నార్మల్ థ్రెడ్స్ వస్తున్నాయి, 4 కోర్ 4 థ్రెడ్స్. అండ్ 6 MB క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది. బేస్ 3.4 GHz, టర్బో బూస్ట్ అయితే ఇట్లా 3.8 అంటే ఉట్టి 0.4 GHz టర్బో బూస్ట్ అవుతుంది. అంటే పాత ప్రాసెసర్ కాబట్టి ఇంత అవుతుంది. అండ్ ప్రైస్ చూసుకున్నా బై 2,300 ఉంది. ఆఫ్లైన్లో మీరు మార్కెట్కి అయితే ఇట్లా 2,000కి దొరికిపోతుంది. ఇది ఆబ్వియస్గా పాతదే, 4th జనరేషన్ కాబట్టి ఇప్పుడు దగ్గర 14th జనరేషన్ అవైలబుల్ అవుతుంది మనకి మార్కెట్లో. సో 10 years బ్యాకే, కానీ స్టిల్ ఇప్పటికీ మన డే టు డే టాస్క్లకు కానీ గేమింగ్ కానీ వర్క్ లోడ్స్ కానీ అన్నిటికీ రన్ చేయగలుగుతుంది. సో ఇంట్లో మీ సిస్టమ్ కావాలనుకుంటారు ఆఫీస్కి లేకపోతే హోటల్స్కి అండ్ రిసెప్షన్ వర్క్స్ కొన్నిటికి ఉంటాయి కదా, వాటికి ఈ ప్రాసెసర్ సరిపోతుంది. అండ్ స్పెసిఫికేషన్ చూసుకుందాము. ఇక్కడ i5 4670 సేమ్ అదే ప్రాసెసర్ సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే 22 nanometers బై చాలా పాత మోడల్. అండ్ ఇక్కడ ఇది 4 కోర్ అండ్ 4 థ్రెడ్స్తో పాటు వస్తుంది, సేమ్ అదే చెప్పిన. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్షియేట్ ఏంటంటే పవర్ అనమాట. నార్మల్ ఇప్పుడు వచ్చే ప్రాసెసర్లో ఏంటంటే 65 watts లేకపోతే 58 watts పవర్ కన్జంప్షన్ ఉంటుంది. ఇది 84 watts పవర్ కన్జంప్షన్ ఉంటుంది. 2013లో వచ్చింది, దగ్గర 11 years అయిపోయింది. సపోర్ట్స్ అవన్నీ కూడా ఆపేసి 20. ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా దొరికేటివి ఏంటంటే రీయూజ్డ్ అనమాట. సో ఇక్కడ ఈ ప్రాసెసర్ చూసుకుంటే రీయూజ్డ్ ప్రాసెసర్ బై. అండ్ ఇక్కడ మీరు బేసిక్గా యూజ్ చేసుకోవడానికి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో వస్తుంది కాబట్టి, కానీ అంతగా ఏమంటారు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు. సో అందుకే నేను ఏం చేసిన సపరేట్ గ్రాఫిక్ కార్డ్ ఇంక్లూడ్ చేసిన. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ గ్రాఫిక్ కార్డ్ బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు వి ప్రొటెక్షన్ అని, ఇన్స్ట్రక్షన్ సెట్స్ అని, వర్చువలైజేషన్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి. వి ప్రో అయితే ప్రొటెక్షన్ ఉంది, అది ఉంది. సో నెక్స్ట్ CPU మనకైతే ఈజీగా దొరికిపోయింది కదా, కానీ దీనికి కూలర్ ఇయర్ అనమాట. సో CPU కూలర్ సపరేట్గా తీసుకున్నా. ఇది యాన్స్ ఈస్పోర్ట్స్ అనమాట, ఐస్ C200V2. ఇక్కడ మన వాళ్ళు అన్నిటికీ సపోర్ట్ చేస్తుందని ఇక్కడ మెన్షన్ కూడా చేసారు. అండ్ ఇదైతే నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను లేటెస్ట్ దానికి. అండ్ ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసారు అన్నమాట, LGS 1700 లెవెల్ 50X 1200 1366 775 పాత AM5 నుంచి FM2 FM1 దాకా కూడా సపోర్ట్స్ చేస్తుంది అనేసి అయితే మన వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసారు. ఎవరైనా టెక్నీషియన్తో ఇన్స్టాల్ చేయించుకోవడం కదా, 2 కూలర్స్ వస్తున్నాయి. ఆఫ్లైన్లో మీకు 500కి దొరికిపోతుంది. అండ్ ఇది పర్సనల్గా యూజ్ చేస్తున్నాం, మంచి టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తుంది. పెద్దగా ఏముండదు, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మదర్ బోర్డ్కి వెళ్ళిపోదాం. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే యాండ్స్ వాళ్ళది. సో యాండ్స్ వాల్యూ వల్ల H81 మదర్ బోర్డ్ అయితే తీసుకొచ్చినవి. కొంచెం గేమింగ్ సెంట్రిక్ లాగా ఉంటుంది అన్నమాట. మదర్ బోర్డ్ డీసెంట్గా ఉంది బై. అండ్ ఫస్ట్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే మదర్ బోర్డ్లో మంచి VRMస్తో పాటు కూడా వస్తున్నాయి, మంచి కెపాసిటర్స్ వస్తున్నాయి. కంపల్సరీ యాండ్స్ వాళ్ళది తీసుకోవాల్సిన అవసరం లేదు. H81 ఏదైనా మంచి ట్రస్టెడ్ బ్రాండ్లది మీరు ఏ మదర్ బోర్డ్ అన్నది తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. చాలా H10 మోడల్, H510, H610 లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది నార్మల్ అనమాట బై, బేసిక్ మోడల్. 2 RAM స్లాట్స్ పెట్టుకోవచ్చు, ఫ్యూచర్ ప్రూఫ్ SATA పోర్ట్స్ ఉన్నాయి, గ్రాఫిక్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఈజీగా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మంచి విషయం ఏంటంటే ఇక్కడ మీకు పోర్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి బై. ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసుకుంటే USB పోర్ట్స్ వస్తున్నాయి, 2 VGA పోర్ట్, HDMI పోర్ట్, USB, ఇంకా సెకండరీ USB 3.0 పోర్ట్స్ వస్తున్నాయి, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో మైక్ జాక్స్ అవన్నిటితో పాటు కూడా మంచిగా ప్రొవైడ్ అయితే చేసిరు అనమాట. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది.
ఈ గ్రాఫిక్ కార్డ్ స్లాట్స్ కూడా మీకు అవైలబుల్ అయిన PCI లేన్స్ కూడా అడిషనల్ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి కూడా కంపాటబిలిటీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ర్యామ్. సో ర్యామ్ వచ్చేసరికి 8GB తీసుకున్నవి 8GBది ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే సెకండ్ స్లాట్ ఉంటుంది. టోటల్గా 16GB ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. DDI అయితే 600 MHz సపోర్ట్ చేస్తుంది అని అంటే USB 600 MHz ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. లేదంటే ఇట్లా కొంచెం డౌన్ క్లాక్ అదే ఆటోమేటిక్గా డౌన్ క్లాక్ చేసేసుకోండి. 1333కి డౌన్ క్లాక్ అయితే చేసుకుంటాం అన్నమాట ర్యామ్స్ నుంచి. సో ర్యామ్ అయితే మరి తక్కువగా వస్తుంది, 747 రూపీస్కి వస్తుంది. తక్కువగా ఇక్కడ కన్సిస్టెన్సీ ఉంది. మీరు బేసిక్గా ఏముండదు, హీట్ సింక్ అవి ఏమో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బేసిక్ ర్యామ్సే మనకు దొరుకుతాయి అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ అనమాట. సో యాన్స్ ఈస్పోర్ట్స్ వాళ్ళ 690 నియో ఇదైతే నేను పర్సనల్గా నా గేమ్స్కి నా స్టోరేజ్కి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు నాకు 2000కి దొరికింది. ఇప్పుడు ఆన్లైన్లో 2800 దొరుకుతుంది. సో ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండింటి కూడా చెక్ చేసుకొని యూజ్ చేయండి. ఎట్లా పనిచేస్తుంది ఎట్లా అంటే సాటా కేబుల్ ఉంటుంది ఇక్కడ. సో ఇది సాటా కేబుల్ ఇక్కడ ఉంటుంది, ఇది పవర్ కనెక్టర్స్. సో పవర్ కనెక్టర్ బట్టి మీకు ఏమంటారు SMPS నుంచి పవర్ సప్లై అండ్ సాటాకి డేటా ట్రాన్స్ఫర్స్కి వస్తుంది అన్నమాట. సో దీంట్లో మీరు OS వేసుకోవచ్చు. తర్వాత కొన్ని గేమ్స్ ఏమైనా రెండు మూడు గేమ్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ టైటిల్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుతాయి, కానీ మిగతా కొన్ని గేమ్స్కి అయితే లైక్ 10GB 15GB గేమ్స్ అయితే ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఆఫీస్లో OS మీకు కొన్ని డేటా ఫైల్స్ తీసుకున్నా సరే కూడా మీకు రిలేటెడ్ టాస్క్లకి ఏ టెన్షన్ అయితే రాదు. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితే కొంచెం పాతదే. ఇది జోటాక్ వాళ్ళది GTX 1050 Ti గ్రాఫిక్ కార్డ్ అనమాట. GDDR3 వేరియంట్, కానీ ఇప్పటికీ జర నయం అనుకోవచ్చు. మీకు GDDR5 వేరియంట్ కూడా ఉంది, 1030 ఉంది, కానీ ఈ మధ్యకాలంలో కనిపిస్తలేదు. సో ఆఫ్లైన్లో జెబ్రానిక్స్ వాళ్ళది కనిపించింది కాబట్టి ఇది రికమెండ్ చేస్తున్నా. జర మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఆఫీస్ జెబ్రానిక్స్ వాళ్ళ స్టోర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక మంచి గొప్పగా వెలిగిన గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు భయ్. సో అప్పట్లో నుంచి ఏమంటారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చిన మార్కెట్లోకి PCI 3.0తో పాటు కూడా వచ్చింది అప్పట్లో. సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే గేమింగ్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు, మీరు ఎడిటింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇంకేమున్నాయని అంటే సేఫ్ ఇంకేం లేవు. డైరెక్ట్ క్యాబినెట్కి వెళ్ళిపోయాం. సో క్యాబినెట్ వచ్చేసరికి అయితే ఫింగర్స్ అనమాట. RGB టర్బో C32 సూపర్ కాంపాక్ట్ మైక్రో క్యాబినెట్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ క్యాబినెట్లో చూసుకుంటే టాప్లో మీకు ఇది మైక్ పోర్ట్, ఆడియో పోర్ట్, పవర్ రీసెట్ బటన్స్, USB 3.0 USB 2.0 పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ RGB లైటింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ కొన్ని వీడియోస్ చూసిన సైడ్లో మీకు RGB స్విచ్ చేసుకోవడానికి బటన్స్ ఉన్నాయని నేను చెక్ చేయలేను ఇక్కడ, కానీ మంచి ట్రస్టెడ్ అనుకోవచ్చు. ఫింగర్స్ది నేను క్యాబినెట్ యూజ్ చేస్తున్నా, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ కూడా చేసారు. ఒక SMPS వస్తుంది, పవర్ కార్డ్స్ అంటే కేబుల్ వస్తుంది అనమాట. SMPSకి స్క్రూ సెట్స్ ఏవైతే స్క్రూస్ యూజ్ చేయాలి కదా మదర్ బోర్డ్కి, గ్రాఫిక్ కార్డ్కి, తర్వాత SSDకి, తర్వాత గైడ్ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని మధ్యలో ఒక మీకు స్ట్రిప్ లాగా ఒకటి వస్తుంది అన్నమాట. ఫ్రంట్లో వెంటిలేషన్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా ఒక డీసెంట్ క్యాబినెట్ అయితే అనుకోవచ్చు. మీరు ఏమంటారు గేమింగ్ లాగా లుక్ అయితే వస్తుంది. సైడ్లో మీరు 120mm ఫ్యాన్ అండ్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి అయితే 30mm లేకపోతే 19mm ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట, బెటర్ ఎయిర్ ఫ్లో రావడానికి. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కాన్ఫిగర్ చేసేసి నేను ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 22,000 ఉంది. అదేందన్నా 22,000 లేదు కానీ అంటే SBI రౌండ్ ఫిగర్ చేసుకుంటే 21,939 రూపాయలు ఉంది. జస్ట్ ఒక 60 రూపీస్ 61 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది అంతే. సో రౌండ్ ఫిగర్ చేసేసుకొని 22,000కి కాన్ఫిగర్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో i5 4th జనరేషన్ సరిపోతుంది అన్నా అంటే మీ డే టు డే టాస్క్లకి, ఇంట్లో వర్క్స్కి, ఆఫీస్ రిసెప్షన్ వర్క్కి, అండ్ ఈవెన్ నా సర్కిల్లో కొంతమంది ఇప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే రన్ చేస్తారు అన్నమాట ఈ ప్రాసెసర్తో. అంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, కానీ వాళ్ళ బేసిక్ వర్క్ ఏదైతే ఉంటుందో అది రన్ అయిపోతుంది అనమాట. సో మంచి ప్రాసెసరే, ఏ కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు.
మీ డే టు డే టాస్క్లకు కానీ యాక్టివిటీస్ కానీ స్మూత్గా రన్ అయిపోతుంది అనమాట ఈ ప్రాసెసర్. కొంచెం ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ మీరు అనుకోవచ్చు అన్న ఇది విండోస్ 10 అయిపోతుంది కాబట్టి 1 ఇయర్ టైం ఉంది మీకు. సో బై నేనైతే ఒకటే మాట చెప్తాను, మీకు దగ్గరగా 1.5 ఇయర్ టైం ఉన్నట్టుంది. సో అంత లోపల మీరు అప్గ్రేడ్ పైసలు జమ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఏమైనా ఎక్స్టెన్షన్ దొరకవచ్చు, లేకపోతే ఏమైనా వేరే ఆప్షన్స్ కూడా మీరు లినక్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని వీడియో కూడా చేసిన, అది కూడా కన్సిడర్ చేసుకోండి. ఓవరాల్గా మీరు లేటెస్ట్గా కాకపోయినా కొన్ని డీసెంట్ గేమ్స్ లైక్ వ్యాలరెంట్, GTA 5 ఇలాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. మంచి గ్రాఫిక్ కార్డ్తో పాటు కూడా వస్తుంది కాబట్టి. అండ్ ప్రైస్ కూడా చూడండి బై 22,000 ఉంది విత్ గ్రాఫిక్ కార్డు, మిగతా అన్ని స్పెక్స్తో పాటు కూడా వస్తుంది. లైక్ మంచి కూలర్ వస్తుంది ఇక్కడ, తర్వాత SSD కూడా ఉంది, ఫ్యూచర్ ప్రూఫ్. మోస్ట్లీ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే 3 బై 1 ర్యామ్ ఒకటి మార్చుకోవాలి, తర్వాత మదర్ బోర్డు అండ్ ఫైనల్గా ప్రాసెసర్. ఈ 3 చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే విండోస్ లెవెల్కి ఫ్యూచర్ ప్రూఫ్ కావాలి అంటే ఇట్లా. సో మోస్ట్లీ వీటిలో బడ్జెట్ ఎక్కువ కాకపోవచ్చు, ఒక ఇంకో అడిషనల్ 10,000 పడుతుంది. లేదు 10,000 అంటే 1 ఇయర్ లోపల మీరు జమ చేసేసుకోవచ్చు ఈజీగా. నెలకు ఒక 1,000 రూపీస్ జమ చేసుకున్నా కూడా మీకు 10,000 ఈజీగా అయిపోతాయి. సో ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉన్నారు బై. లేదు అంటే ఇట్లా మీరు వర్క్ అరౌండ్స్ ఉంటాయి, కొన్ని ట్విక్స్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, తక్కువ బడ్జెట్లో ఎవరైతే చూస్తారో పీసీ బిల్డ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే నాకు కనిపించింది. అందుకే ఈ పీసీ బిల్డ్ వీడియో అయితే చేస్తున్నా. వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చెక్ చేసుకోరా, కాంపోనెంట్ చూసుకోరు కదా. సో ఇంటెల్ వాళ్ళది i5 ప్రాసెసర్ యూజ్ చేసినాము, అండ్ పాతది 1050 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. అండ్ జొటాక్ వాళ్ళది రీసెంట్గా మార్కెట్లోకి అవి ఎక్కువగా అనిపిస్తున్నాయి కాబట్టి అది రికమెండ్ చేస్తున్నా. అండ్ ఫింగర్స్ వాళ్ళ క్యాబినెట్ కూడా బాగానే ఉంది. అండ్ ఐస్ కూలింగ్ ఏదైతే ఉందో నేను పర్సనల్గా యూజ్ చేసే కూలర్ అది నా మెయిన్ సిస్టమ్కి. సో మంచి టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తుంది, ఇక్కడ కూడా టెన్షన్ అయితే ఏం లేదు. ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ పీసీ ఎవరికంటే హోమ్ యూస్కి, ఆఫీస్ యూస్కి, రిసెప్షన్కి వీటికి మంచి యూజ్ అయిపోతుంది. లైట్గా కొన్ని గేమ్స్ కూడా మీరు ఆడచ్చు అనమాట. ఎవరైతే 20,000 లోపల చూస్తారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ 22,000 ఆఫ్లైన్లో మీకు 20,000 కూడా దొరికిపోతుంది బై. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఇక్కడ మెయిన్ మీరు 22,000 తర్వాత మీకు ఒక 5,000కి మానిటర్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత 2,000-3,000కి కీబోర్డ్లు, మౌస్లు, SMPS అవన్నీ కూడా తీసుకుంటే 30,000కి రౌండ్ ఫిగర్ అవుతుంది పీసీ కంప్లీట్గా. సో బై ఇది నా అడ్వైజ్ అనుకోవచ్చు. అడిషనల్ ఏం అమౌంట్ ఉంటాయి ఇట్లా. అండ్ పీసీ బిల్ వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ అలా కలుసుకుందాం.